ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృపలో ఆయన సంరక్షణలో భద్రంగా ఉన్నారని నమ్ముచున్నాను. అయితే కొంతమంది మేము బాధలో ఉన్నాము, కఠిన పరిస్థితులు, రేపు ఏమవుతుందో మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాము అని అంటే కనుక అయితే ఇది మీ కొరకే. తలరాత ఇంతేనని, తరువాత ఏమవునోనని, రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చేను చూసావా? హల్లెలూయా. ఎక్కడ చెప్పబడి ఉన్నది ఈ మాట అనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడో ఆ నాటికి చాలును. ఇది చదివినట్లయితే కొంచెం నెగిటివ్గా లేకపోతే నిర్లిప్తతో చెప్పినట్టు అనిపిస్తుంది. అయితే ఇంగ్లీష్లోని మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఏముంది అంటే, దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయబోయే కార్యం మీద నీ దృష్టి అంతా నిలుపుము. రేపటి దినం గురించి ఈరోజు వర్క్ చేయొద్దు, రేపటికి కావాల్సిన సహాయం దేవుడే అనుగ్రహిస్తారు అని. హల్లెలూయా. అందుకే బైబిల్లో కూడా ఉంటుంది, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతించడం అనంటే ఆయన నిస్సహాయంగా ఏం చేయలేక చింతించడం కాదు, కానీ ఆయన శ్రద్ధ నిలుపుతూ ఉన్నారు. ఎలా అనంటే ఆయన ముందుగా మనల్ని, ఇప్పుడు ఇదే మెసేజ్ ట్రాన్స్లేషన్లోనే మొత్తం చూసుకుంటే 4వ వచనంలో ప్రేమ చేత మనలను కన్న తండ్రి అని యేసుక్రీస్తు మనకి చూపించారు. అలాగనే కొంచెం ముందుకు వస్తే ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్న దేవుడు. ఏ రోజుకి ఆ రోజు అవి కూర్చుకోవు, కానీ వాటిని పోషిస్తున్నారు. అలాగనే అడవి పువ్వులను అలంకరించిన దేవునిగా కూడా చూపించి ఉన్నారు. ఎంతగా అలంకరించారంటే సమస్త వైభవంతో సొలొమోను కూడా వాటి ముందు వెలవెలబోయేంతగా. అయితే మరి ఆయన పోలికలో చేసుకున్న మనల్ని, మన లైఫ్స్ని ఇంకెంతగా ఆయన అలంకరించబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే 26వ వచనంలో ఉంటుందన్నమాట, ఐఎమ్ కేర్లెస్ ఇన్ కేర్ ఆఫ్ గాడ్. ఇక్కడ కేర్లెస్ అంటే నేను చింతించను, ఎందుకంటే నన్ను గూర్చి ఆయన శ్రద్ధ నిలుపుతున్నారు. ఉదాహరణకి మన చిన్నప్పుడు ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళాలంటే పెద్దవాళ్ళు అన్ని బ్యాగ్స్ సర్దేవారు, మనం ఏమన్నా ఆలోచించేవారమా? అదే నమ్మకంతో, అదే రెస్ట్ అంటే దేవునిలో ఉన్న విశ్రాంతి మనం పొందుకున్న వారమై దేవుణ్ణి స్తుతిస్తూ మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం నడిపించబడదము గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.